పెట్రోల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. లీటర్ పెట్రోల్పై ₹2.88 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొంది. గత 15 రోజుల్లో 3 సార్లు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల వల్ల సామాన్యులకు ఇబ్బందిగా మారింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు పెట్రోల్ ధరల పెంపుకు ప్రధాన కారణమని ఆయిల్ కంపెనీలు తెలిపాయి. రాబోయే రోజుల్లో మరింత ధరలు పెరిగే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెట్రోల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. లీటర్ పెట్రోల్పై ₹2.88 పెంచుతూ కేంద్రం అయితే నిర్ణయం తీసుకుంది. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొంది. గత 15 రోజుల్లో 3 సార్లు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల వల్ల సామాన్యులకు ఇబ్బందిగా మారింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు పెట్రోల్ ధరల పెంపుకు ప్రధాన కారణమని ఆయిల్ కంపెనీలు తెలిపాయి. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక పెట్రోల్ ధరల పెంపుపై మా ప్రతినిధి రామకృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, సామాన్యులు ఎలా ఎదుర్కొంటున్నారు పెట్రోల్ ధరలు పెరగడం వల్ల? విద్య ఇప్పటికే 3 సార్లు పెట్రోల్ ధరలు పెంచిన నేపథ్యంలో సామాన్యులైతే మాత్రం వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే గతంలో ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఆసియా దేశాల్లో వస్తున్న యుద్ధ నేపథ్యంలో పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని చెప్పినప్పటికీ, గతంలో రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేసినప్పుడు తక్కువ రేట్లు కొనుగోలు చేశారు కదా, అప్పుడు ఎందుకు సామాన్య ప్రజలకు రిలీఫ్ ఇవ్వలేదనేది సామాన్య ప్రజల నుంచి వినిపిస్తున్న మాట. ఇప్పుడు యుద్ధ నేపథ్యంలో ధరలు పెరుగుతాయని చెప్తున్నారు. అయితే అప్పుడు క్రూడాయిల్ రష్యా నుంచి కొనుగోలు చేసినప్పుడు తక్కువ ధరలకి ప్రజలకు అందుబాటులోకి వచ్చినా అప్పుడు సామాన్యులకు రిలీఫ్ ఇవ్వలేదు. ఇప్పుడు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే దాదాపుగా ₹8 పైగా పెట్రోల్ ధరలు ఒక వారం 10 రోజుల పెంచే నేపథ్యంలో సామాన్య ప్రజలైతే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా ధరలు పెరగడం వల్ల దీని నేపథ్యంలో ఇటు సామాన్య అందుబాటులోనికి ధరలు అయితే పెరిగే అవకాశం ఉంది. కేవలం పెట్రోల్ ధరలు పెరిగినంత పాటు ఇతర సామాన్యులకు ఏవైతే వినియోగం చేస్తారో వాటి ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నది. మరింతగా పెరిగే అవకాశాలు కూడా నిపుణులు చెప్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇంకెంత పెరుగుతాయి, ఇప్పుడు ₹8 పెరిగింది, మరి ఎంత పెరుగుతాయి అనేది సామాన్యుల నుంచి వ్యతిరేకత వస్తుంది. దీనికి నేపథ్యంలో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. విద్య 4 సార్లు పెట్రోల్ ధరలు అయితే పెరిగాయి. అంటే అమెరికా, ఇరాన్ యుద్ధం ముగింపు సందర్భంగా అంటే ధరలు తగ్గే అవకాశం కూడా ఏమైనా కనిపిస్తుందా? అంటే ఇప్పటికైతే చూసినట్టయితే ధరలు పెరుగుతాయి, ఇంకా పెరుగుతాయి తప్ప ఇప్పటికైతే ఏదైతే ఇరాన్ యుద్ధ నేపథ్యం మరోసారి యుద్ధ వాతావరణం నెలకొనింది. యుద్ధం వచ్చే అవకాశం ఉందన్న ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో మరింతగా పెరిగే అవకాశం ఉందంటే ఏదైతే క్రూడాయిల్ వినియోగంలో ఇటు ఇరాన్ నుంచి అదే రష్యా నుంచి కొనుగోలు నిలుపుదేయడంతో పాటు ఏదైతే ఇరాన్ నుంచి కొనుగోలు చేస్తున్నామో అది కూడా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఉంది. కాబట్టి మరింత రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. విద్య, థ్యాంక్ యూ రామకృష్ణ.